మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. హల్లెలూయా. ఇక్కడ మరియమ్మ ఏమన్నా చక్క దేవుని మాట వింటూ యేసయ్యకి పరిచయం చేస్తుంది. మార్తమ్మ ఏమన్నా యేసు కొరకు పరిచయం చేస్తుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇంతకీ యోహాను సువార్త 12వ అధ్యాయం వెళ్దామండి. యోహాను సువార్త 12. ఇంతవరకు మీకు అర్థమైంది కదా, యేసుకి పరిచయం చేయటం అంటే ఏంటి? ఆయన సరిగ్గా ప్రార్థన చేయటం, ఆయన మాట వింటాం, ఓకే, ఆయన స్తుతించటం, ఇది యేసయ్యకి పరిచర్య. యేసు కొరకు పరిచర్య, రొట్టెలు చేయటం, రొట్టెలో కూర చేయటం, ఏసై కూర్చున్న కుర్చీ చేయటం, ఏసై పొందుకుంటున్న బెడ్ రెడీ చేయటం, ఏసై కొరకు ఇవన్నీ చేస్తుంది. కొంతమంది మందిలో కూడా చేపలు వేస్తారు, మైకి పెడతారు, తర్వాత ఇంకా మందిరం ఊడుస్తారు, ఇంకా వంటలు చేస్తారు, ఇంకా రకరకాల పనులు, ఎన్ని యేసు కొరకు చేసే పరిచర్యలు కదా, అవునా కదా. ఇక్కడ మార్త యేసుకు పరిచర్య చేయకుండా యేసు కొరకు పరిచర్య చేస్తుంది. మరి యేసుకి పరిచర్య చేసేటువంటి మరియా ఏం చేసిందో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములకు తుడిచెను. ఏంటట? మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి. ఇది సంపాదించాలి అంటే ఒక వ్యక్తి ఆనాటి దినాల్లో 365 రోజులు కష్టపడాలి, 12 నెలలు కష్టపడాలి. 365 రోజుల కష్టాన్ని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడింది. ఒక నెల రోజు జీతం ఇవ్వండి అని ఎవరన్నా అన్నాం అనుకోండి, ఫస్ట్ నెల జీతం దేవునికి ఇవ్వండి, లేకపోతే మీరు ఉద్యోగం చేయడం ఆరంభించిన రోజు ఆ ఫస్ట్ జీతం తీసుకుని దేవునికి ఇచ్చేయండి అంటే చాలామంది ఇస్తూ ఉంటారు. బట్ కానీ 365 రోజులు జీతం ఇవ్వమంటే కష్టం కదా. కానీ ఈమె చేయగలిగింది. తన 365 రోజుల కష్టాన్ని, 12 నెలల కష్టాన్ని పగులగొట్టి యేసయ్య పాదాల మీద పోసేసింది. ఎందుకంత భూలోకం ఉన్నంత వరకు, ఈ ప్రపంచం ఇలా మనుషులు అనేవాడు బతికున్నంత వరకు గుర్తుండే పని చేయగలిగింది ఆమె. అంత గొప్పగా దేవుని గలపరచగలిగింది ఆమె. ఎందుకు అంత గలపరచగలిగిందంటే ఆమె యేసుకి పరిచర్య చేసే బిడ్డ. హల్లెలూయా. యేసుకి పరిచర్య చేసే బిడ్డ యేసు కొరకు చేసేటప్పుడు రికార్డులు బదులైపోతాయి. హల్లెలూయా. ఒక సహోదరి ₹1,00,00,000 ఆస్తి పత్రాలు తీసుకెళ్ళి, ఇప్పుడు అది 4 కోట్లు ఉంటుంది. పట్టాలు తీసుకెళ్ళి పాస్టర్ గారి చేతిలో పెట్టి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని భార్య భర్త దగ్గర మొక్కరించి ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఒకటి కోరిందట, అయ్యా ఇది నేను ఇచ్చినట్టుగా మీరు మందిరంలో అనౌన్స్ చేయొద్దు ఎందుకంటే దేవుడు నాకు ప్రతిఫలం పరలోకంలో ఇస్తాడు మా భార్య భర్త, కాబట్టి మందిరంలో అనౌన్స్ చేయొద్దు అని కోరిందట. ఆమె దేవుని యేసయ్యకి పరిచయం చేసే బిడ్డ ఆమె. హల్లెలూయా. ఎక్కువ ఉదయం సాయంకాలం ఎప్పుడు చూసిన ప్రార్థన వాక్యం, టీచర్గా పనిచేస్తూ ప్రార్థన వాక్యం, ఇదే తప్ప ఆ సంఘానికి వాక్యం, ఈ సంఘానికి వాక్యం బతుకుతుంది తప్ప రెండో ధ్యాస ఏమన్నా బతుకులో. అందుకే యేసుకు పరిచేసే బిడ్డ యేసయ్య కొరకు చేసే రికార్డును బద్దలు చేస్తుంది. హల్లెలూయా. మార్త ఏం చేసిందండి? చపాతీ చేసింది, చపాతీ కూర చేసింది, అంతే కదా చేసింది. యేసు కొరకు చేసేవాళ్ళు కాదు కావాల్సింది ఇప్పుడు సంఘాలకే. యేసుకి పరిచయం చేసేవాళ్ళు కావాలి, యేసు ప్రార్థన చేసే బిడ్డలు కావాలి, యేసు సన్నిధిలో స్తుతించే బిడ్డలు కావాలి, యేసుకి పరిచయం చేసే బిడ్డలు. వాళ్ళు ఎంతో విలువైన బిడ్డలండి. మరియమ్మ యేసయ్యకి పరిచయం చేసే బిడ్డ. హల్లెలూయా. నువ్వు యేసుకు పరిచయం చేస్తూ ఉన్నావా? మరి యేసయ్యకి పరిచయం చేస్తూ ఉన్నారా? ఆయన చాలా ఇష్టమైంది ఏంటంటే ఆయన సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేయటం. హల్లెలూయా. నువ్వు చేసే కన్నీటి ప్రార్థన ఉందే, అది దేవుని కవుల్లో లిఖించబడుతుంది. 26 సంవత్సరాలు మోనిక అనే తల్లి కన్నీరు విడిచి ప్రార్థన చేసిందట. తన కుమారుడు అగస్టిన్ త్రాగుబోతూ వెలయాలింట్లో ఉంటూ వ్యభిచారంలో బతుకుతూ ఉన్నాడు, పాపిస్తూ.
అలాంటి కొడుకు నిమిత్తం కన్నీరు కార్చి 26 years కార్చిన తర్వాత చనిపోయింది ఆమె. కబురు పంపించారు అగస్టిన్కి. అగస్టిన్ నీ తల్లి చనిపోయింది అంటే వెలయాల ఇంట్లో ఉన్నంటాట. ఈ రోడ్డుని వెళ్తుంది కదా నా తల్లి సేవ నేను చూస్తానులే అన్నాడట. అంత భయంకర మూర్ఖుడి కోసం ఆమె కన్నీరు కార్చింది, ప్రార్థన చేసింది. అవును, అలాంటి మూర్ఖుడి కోసమే కన్నీరు కార్చింది, ప్రార్థన. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది? 26 సంవత్సరాలు కార్చింది కన్నీరు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుని కవిల్లోకి వెళ్తుంది. మన సాగర్ డ్యామ్ ఉంది కదా, వాటర్ నిల్వ చేసుకుంటున్నాం కదా. ఎందుకు నిల్వ చేసుకుంటున్నామంటే తగిన సమయంలో మనం వాటర్ని రిలీజ్ చేసుకుని పంటలు పండించుకోవడానికి. అట్లా మనం కార్చిన కన్నీరు తగిన సమయంలో గేట్ ఓపెన్ చేయబడతాయి. అప్పుడు ఘనమైన పంటలు పడతాయి జీవితంలో. 26 సంవత్సరాలు కార్చిన కన్నీరు వృధాగా పోలా. ఒకరోజు మనడు గుర్రపు బండి మీద వెళ్తూ ఉన్నాడు అగస్టిన్. వెళ్తూ ఉంటే కాళ్ళు యాక్సిడెంట్లో కోల్పోయేటటువంటి ఒక యవనస్తుడు దేవుని యొక్క వాక్యాలను రాసి ఉదయాన్నే తన పై అంతస్తు నుంచి కింద రోడ్డు మీద పోస్తూ ఉంటాడు. ప్రతిరోజు అలవాటు. ఎవరెవరు ఏరుకుంటారులే దేవుని వాక్యాన్ని, వాళ్ళు రక్షించబడాలని ప్రార్థన చేసి వాక్యాలు రాసి కాగితాల మీద కింద పోస్తాడు రోడ్డు మీద. అలా రోడ్డు మీద పోసినప్పుడు ఒక్క వాక్యం వచ్చి అగస్టిన్ యొక్క గుర్రపు డక్కీలో పడిందట. ఆ వాక్యమే రోమాపత్రిక 12వ అధ్యాయం 12 13-12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన ధూపకాలను ధరించుకుందాము. ఈ వాక్యం ద్వారా అగస్టిన్ పట్టబడి మార్పు చెంది పాపిస్ట్ జీవితం టాటా గుడ్ బై చెప్పి ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరించాడు. మనం చెప్తున్నాను, మనం కాచే ప్రతి కన్నీటి బొట్టు దేవుని సన్నిధి. యేసయ్యకి చేసే పరిచర్య అద్భుతాలు సృష్టిస్తుంది. ఆమె 26 సంవత్సరాలు కాచిన కన్నీరు వృధా కాలేదో. తగిన సమయంలో గేట్లు ఓపెన్ చేశాడు దేవుడు. అగస్టిన్ ఈరోజు ఎవరో తెలుసా? క్రైస్తవ చరిత్రను రాసినటువంటి ఘనత అగస్టిన్కే దక్కింది. అంతేకాదు అగస్టిన్ గొప్ప దైవ సేవకుడు అయ్యాడు. ఆయన తర్వాత అదే ఊరు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ వెలయాలట వేసేట ఇలా అగస్టిన్ వచ్చిన పోస్టులు అంటిస్తే అగస్టిన్ చూడాలి, అగస్టిన్ పలకరించాలి అని చెప్పి మందిరానికి వెళ్ళిందట. వాక్యం అంతా అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థన చేసుకుంటారు. అగస్టిన్ చేత ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో ఆ సహోదరి వచ్చి చెప్తుందట, అగస్టిన్ ఐఆమ్ షీ అని చెప్తుందట. అని నేను మర్చిపోయాడేమో, అగస్టిన్ గొప్ప సేవకుడు అయిపోయాడు కదా. ఐఆమ్ షీ అని చెప్తున్నాడు, నేను ఆమెను అని చెప్తుంటే అగస్టిన్ అన్నాడు ఐఆమ్ నాట్ హీ అన్నాడట. నువ్వు ఆమె కానీ నేను ఆగస్టిన్ మాత్రమే. వాడు ఎప్పుడు చచ్చాడని చెప్పాడు. వాడు ఎప్పుడో చచ్చాడు. అంత గొప్ప మార్పుని చైతన్యాన్ని పొందుకుంటానికి గల కారణం ఏంటంటే తల్లి కార్చిన కన్నీటి ప్రార్థన. యేసయ్యకి నువ్వు చేసే పరిచర్య వృధా కాదు. నువ్వు యేసుకు పరిచర్య చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. యేసు స్తుతించే బిడ్డగా, యేసు ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు ఉండాలి. అప్పుడే కుటుంబంలో చైతన్యం వస్తుంది, కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మరియా యేసుకి పరిచర్య చేసే బిడ్డ కాబట్టి యేసయ్య కొరకు చేయవలసి వచ్చినప్పుడు, తన దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు ఆమె రికార్డును బద్దలు చేసింది. 365 days ఒక వ్యక్తి కష్టపడుతూ వచ్చే విలువైన అచ్చ జటామాంసను బ్రేక్ చేసి యేసే పాదం మీద పోసి తన తల వెంట్రుకతో తుడిచిందట. ఇల్లంతా అత్తరవాసనే. ఆమె రోడ్డుని వెళ్తుంటే ఆ వీరంతా అత్తరవాసనే. యేసుకి పరిచర్య చేసే బిడ్డ ఆ ఇంటికి క్రీస్తు వాసన అందిస్తుంది. ఇల్లంతా క్రీస్తు వాసన నింపబడుతుంది. పిల్లలు లాగేసాను, పిల్లలు దూరం లాగేసాను. పిల్లలు యేసుకి పరిచయం చేసే బిడ్డ
యేసుకు పరిచయం చేసేటప్పుడు రికార్డును బద్దలు చేస్తుందండి. అంత ఈ రోజు కూడా ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆమె పేరు ప్రకటించబడాలని యేసు చెప్పాడు. ఎందుకంటే యేసయ్యను మరణం కొరకు సిద్ధం చేసింది, సిలువ మరణం కొరకు సిద్ధం చేసింది. ఆయన ఆ విధంగా అభిషేకించింది. ఆ ఘనత ఆమెకే దక్కింది. యేసయ్య అన్నాడు ఆమె చేసింది మంచి పని చేసింది అని చెప్పాడు. ఎందుకంటే మరియా దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినేది. అది ఆ గొప్ప లక్షణాన్ని ఏర్పరచుకుంటాను, శ్రద్ధ కలిగి వినేది. అందుకని యేసయ్య అన్నాడు ఆ రోజు అవసరమైనది ఒక్కటే. పౌలు మహాభక్తుడు అన్నాడు వన్ థింగ్ ఐ డూ. దావీదు మహాభక్తుడు అన్నాడు నేను ఒక్క వరం అడిగాను. ఏంటా ఒక్క వరం? ఏంటా ఒక్కటే చేస్తా అన్నాడు పౌలు. ఏంటి అవసరమైనది ఒక్కటే ప్రభు చెప్పాడు. మార్తాను విస్తారమైన పలిపెడుకు నెమ్మది లేకుండా ఉన్నావు, అవసరమైనది ఒక్కటే. అది మరీ ఏర్పరచుకుంది. ఏంటి మరీ ఏర్పరచుకుంది అంటే ఇంటిమసీ విత్ గాడ్ అండ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండటం. దేవుని యొక్క మాటను వినే స్టేజ్లో మనం ఉంటాం. హియర్ ద గాడ్స్ వాయిస్ డైలీ. ప్రతిరోజు దేవుని యొక్క స్వరాన్ని వినే స్థితిలో బ్రతకడం. అవసరమైన ఒక్కటేనట, అది మరీ ఏర్పరచుకుందట. ఏంటంటే దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినేది. ఆయన మాటను శ్రద్ధగా వినేది. ఆయన మాట వినపడే స్థితిలో ఆమె ఉండేది, వినగలిగే స్థితిలో ఆమె ఉండేది. కాబట్టి ఆమె దేవుని కొరకు ఉన్నతమైన పని చేయగలిగింది. యేసయ్యను సంతోషపెట్టే పని చేయగలిగింది. బిడ్డ, యేసు కొరకు పనిచేసే నీవు ధన్యురాలవే. కానీ యేసుకి పరిచర్య చేయకుండా యేసు కొరకు పనిచేయటం ఏంటి? యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయకుండా యేసయ్య కొరకు పనిచేయటం ఏంటి? యేసయ్యని స్తుతియాగం చేయటం ఆనందించకుండా, పరిశుద్ధాత్మైన ఆనందాన్ని నువ్వు పొందుకోకుండా యేసయ్య కొరకు పనిచేయటం ఏంటి? అదొక నామకార్థమైన బ్రతుకు కదా. నేను యేసయ్య కొరకు సాప చేశాను, యేసయ్య కొరకు వంటలు చేశాను, యేసయ్య కొరకు ఏదేదో చెప్తూ ఉంటాం. కానీ యేసుకి పరిచర్య చేసే బిడ్డగానే ఉంటే యేసు కొరకు చేసే పనిలో అభిషేకం ఉంటుంది. దేవునికి అభిషేకం ఉంటుంది. అది నీ కుటుంబానికి ఎంతో సువాసన భరితంగా ఉంటుంది. నువ్వు యేసుకు పరిచర్య చేస్తూ ఉంటే. నేను మా ఊరు వెళ్ళాను, ఈ పరిచర్యకు వచ్చింది 1 yearకే వెళ్ళాను. మా పెద్దక్క వచ్చింది, మా తమ్ముడు వచ్చాడు, ఒకసారి చూద్దాం. మా తమ్ముడు పరిచర్యకు వెళ్ళాడు, యేసయ్య పరిచర్య చేయడానికి కోదాడ వెళ్ళాడు, తెలంగాణ కోదాడ వెళ్ళాడు. కాబట్టి మా తమ్ముడిని ఒకసారి చూద్దామని మా ఇంటికి వచ్చింది. వస్తే అక్క నేను చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత అక్క నిద్రపోయింది. అదే మనసులో నేను కూడా అటువైపు తిరిగి పనుకుంది. ఈ వైపు మా అక్క పనుకుంది, నిద్రపోతుంది. నిద్రలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకు కూడా. అప్పుడు కూడా మాట్లాడుకున్నాం కదా, పెద్ద అక్క నేను ఒకే మనసులో పనుకున్నాం, మాట్లాడుకున్నాను చాలాసేపు. మాట్లాడుతా నిద్రపోయింది. తర్వాత నేనైతే పాట పాడుతూ ఉన్నాను, నా యేసయ్యకి పరిచయం చేస్తూ ఉన్నాను కన్నీటితో. ఎంత చక్కనిదో ఈ యేసయ్య మాట, ఎంత పరిమళమో ఈ ఆ మాట బాట, ఎంత చక్కనిదో ఈ యేసయ్య మాట. పాపంధకారములో పడియున్న నన్ను వెలుగు కిరణమై దర్శించినది. పాపంధకారములో పడియున్న నన్ను వెలుగు కిరణమై దర్శించినది. హృదయపు చీకటి తొలగించి వేసి, హృదయపు చీకటి తొలగించి వేసి, నీచానందముతో నన్ను నింపినది. నీచానందముతో నన్ను నింపినది. ఎంత చక్కనిదో యేసయ్య మాట, ఎంత పరిమళమో ఆ మాట బాట, ఎంత చక్కనిదో
యేసయ్య మాట నా పాదములకు దీపము వలెను, నా త్రోవకును వెలుగైయుండి. ఈ పాట పాడుకుంటూ నిద్రపోయే నేను అయితే మా పెద్దక్క తర్వాత తను రక్షించబడిన తర్వాత సాక్ష్యంలో ఇది యాడ్ చేసి చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. మా తమ్ముడిని చూద్దామని వెళ్ళాను. మా తమ్ముడు ఈ విధంగా పాట పాడుకుంటూ ఉంటే ఆ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అని యేసుకు నువ్వు పరిచయం చేస్తూ ఉంటే నీకు ఇంట్లో బిడ్డలు రక్షించబడతారు. నువ్వు యేసుకు పరిచయం చేస్తుంటే ఇంట్లో వాళ్ళు రక్షణ భాగ్యం కలుగుతుంది. ఇల్లంతా క్రీస్తు వాసన వస్తుంది. నువ్వు యేసుకు పరిచయం చేయకుండా యేసు కొరకు ఏదో చేశాను చెప్తావంటే, యేసుకు పరిచయం చేసే బిడ్డగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవదూత వలెనే ఉండాలి. దేవదూతలు యేసయ్యకి పరిచయం చేస్తూ ఉన్నాయి. ప్రార్థన అండి ఎక్కువ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. అందుకని పిలిపి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ చెప్తుంది కదా, దేని గురించి మీరు చింతపడకుడి అని ఉంది. కానీ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలండి. కృతజ్ఞతాపూర్వకం మీ ప్రతివేదనకు ఆయన తెలియజేయడి. సమస్త జ్ఞానమునకు మించేటువంటి దేవుని యొక్క సమాధానం మీ హృదయాలకు కావాలి ఉంటుందని చెప్పాడు. ఎప్పుడట దేవుని కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థన కూర్చుంటే ఎక్కువ స్తుతియాగం చేయటం నేర్చుకోండి. కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ నేర్చుకోండి. ఎప్పుడు అడుక్కోవటం కాదు, అడుక్కుని బెగ్గింగ్ ప్రార్థన కాదు. ఎప్పుడు అడుక్కుంటే అడుక్కోవడం, ఎప్పుడు అడుక్కోవడమే. ఈ అడుక్కునే బుద్ధి మానేసి దేవుని స్తుతించే మనసును కలిగి ఉందా. పరలోకంలో దేవుడితో ఎలా ఉండగలుగుతుంది? దేవుడితో కోటాను కోటం ఎలా ఉండగలుగుతుంది? ఎలా ఆనందించగలుగుతుంది అంటే ఆయన స్తుతించే పని బిజీగా ఉంది. ఈ భూలోకంలో ప్రార్థనలు ఏరుకోవడానికి ఉదయం దేవదూతలు వస్తాయట. ఈ అడుక్కునే ప్రార్థన మొత్తం కట్టగట్టి మూలపడతంటే చాలా పర్వం గది నిండిపోయాడు. మరి ఎప్పటికప్పుడే దేవునికి అందించే ప్రార్థన ఏంటంటే స్తుతి. ఉదయం దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ స్థుతులు వెంటనే అలా పాస్ చేస్తూ ఉంటాడు. దేవునికి ఏది సింహాసనం తాగుతూ ఉంటాయట. ఉదయకాల సమయంలో దేవుని స్తుతి యాగం చేస్తూ ఉంటే దేవునితో పాస్ 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 అని దేవుని పంపించేస్తూ ఉంటాయట. బిడ్డ యేసయ్యకి పరిచయం చేసే బిడ్డగా నీవుంటే ఎంతో దీవించబడుతుంది నీ కుటుంబం. ప్రార్థన చేద్దాం. మీరు ఎవరినొకరు ప్రార్థన చేయగలరా? యేసుకి పరిచయం చేసే బిడ్డగా నేను ఉండాలనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పడం దేవుని మహిమపరచండి. యేసయ్యకి పరిచయం చేసే బిడ్డగా నేను ఉండాలి. యేసయ్యకి పరిచయం చేసే బిడ్డగా నేను ఉండాలనుకున్నాను. గట్టిగా చెప్పడం దేవుని మహిమపరచండి. స్తోత్రం దేవానికి స్తోత్రం. నీకు పరిచయం చేసే బిడ్డగా మేము ఉందుముగాక. మరెవరు మేము ఉందుముగాక. నాయన నీతో వ్యక్తిగత సంబంధాన్ని మేము కలిగి ఉందుముగాక అన్నాడు పౌలు మహాభక్తులు అంటూ ఉన్నాడు. నేను ఒక్క పని చేసి పెట్టడం వన్ థింగ్ ఐ డూ అని చెప్తున్నాడు. మిగిలిన అన్ని నీవే చేస్తాను. ఆయన పౌరు జీవితంలో అది జరిగిందయ్యా. పౌరు ఒక్కటే ఒక పని చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నీతో వ్యక్తిగత సంబంధం కొరకు పరుగులెడుతూ వచ్చాడు. తద్వారా మిగిలిన అన్ని పనులు పౌరు జీవితంలో నువ్వే చేస్తూ వచ్చావు. తండ్రి మేము కూడా ఆ విధంగా ఉండే భాగ్యం ఇచ్చింది. మా జీవిత సమస్యలన్నీ నువ్వు పరిష్కరించగలవు ప్రభు. మా చుట్టూ సమస్యలన్నీ నీ హ్యాండ్ తీసుకోగలవు. అయితే నీతో మంచి సంబంధాన్ని మేము కలిగి ఉండే భాగ్యాన్ని, నీ స్తుతించే బిడ్డలని సంధి ఉండే భాగ్యాన్ని కృపను మా దయచేయండి అయ్యా అంటూ ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో మనం అందరం ఏకీవిద్దాం. ఎవరొకరు ప్రార్థన చేయండి అన్న వాక్య వెలుగులో. అవును ప్రభా, నీకు పరిచయం చేసే మరి వలే నేను ఉండే భాగ్యం నాకు దయచేయని ప్రార్థన చేసుకోండి. నీకు పరిచయం చేసే బిడ్డగా నేను ఉండాలయ్యా. నీ కొరకు పనిచేసే ముందు నీకు పరిచయం చేసే భాగ్యాన్ని మాకు దయచేయ. ప్రార్థన చేయండి. ఒక్కరు ప్రార్థన చేయండి. నా భవాన్ని ప్రార్థన చేయాలన్నా. స్తుతి 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మహోన్నతుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సజీవుడ, నీతిమంతుడ, ప్రభువా, మా మరియలాగానైనా మేము మీ యందునైనా అయ్యా విశ్వసించి నాయన నమ్మకం కలిగి నాయన మిమ్మల్ని సేవించే కృపను దయచేయండి ప్రభువా.
అయ్యా మీకే స్తోత్రములు 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 నాయన. మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే కృపను దయచేయండి నాయన. వినటం కాదు కానీ ప్రభు, ధ్యానించుకుని లోతైన అనుభవం నేర్చుకునే కృపను దయచేయండి నాయన. అయ్యా మీకే స్తోత్రములు నాయన. కృపగల దేవా నాయన. అయ్యా మీ వాక్యం జుంట తినే దారాల కన్నా మధురమైనది ప్రభువ. అయ్యా తండ్రి నాయన, బలహీన సమయంలో నాయన ధైర్యాన్ని పెంచేది నాయన. అయ్యా మీకే స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి మీకు స్తోత్రములు 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 నాయన. అయ్యా ప్రార్థన ఎంతో విలువైనది నాయన, అమూల్యమైనది నాయన. అయ్యా ప్రభువ తండ్రి నాయన, ఈ లోకంలో ఎన్ని కోట్లు ఉన్నను ప్రభువ, ప్రార్థన కంటే ఎక్కువ ఏది కాదు నాయన. మీకే స్తోత్రములు నాయన ప్రభువ. అయ్యా ఏమిచ్చినా మీ రుణం తీర్చలేము ప్రభువ. మీకే స్తోత్రములు నాయన నాయన ప్రభువ. అయ్యా మీకే స్తోత్రములు 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 నాయన ప్రభువ. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన. అయ్యా ప్రార్థనకి ఇచ్చే విలువను మాకు అనుగ్రహించండి ప్రభువ. అయ్యా తండ్రి నాయన, లోకంలో నాయన అయ్యా ముసలమ్మ ముచ్చట్లు కాదు కానీ ప్రభువ, మీ కొరకే నాయన ప్రార్థించి నాయన మీ యందు నాయన భయభక్తులు కలిగి నాయన మరియలాగా మేము నాయన మిమ్మల్ని ధ్యానించే కృపను దయచేయండి నాయన. అయ్యా తండ్రి నాయన మీకే స్తోత్రములు.